హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నా ఫ్యామిలీతో కలిసి షిరిడి అయితే ప్లాన్ చేసుకున్నాను, వెళ్తున్నాను. వాళ్ళైతే విజయవాడలో ట్రైన్ అయితే ఆల్రెడీ ఎక్కేశారు అండ్ నేనైతే సికింద్రాబాద్లో ఎక్కాలి. బట్ నేను ట్రైన్ మిస్ అయిపోయాను. మిస్ అవ్వడం అంటే నేను సికింద్రాబాద్లో వెయిట్ చేస్తున్నాను యాప్లో చూసుకుంటూ. బట్ యాప్లో అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. అది సికింద్రాబాద్ స్టాప్ లేదు, చల్లపల్లి మాత్రమే ఉంది. సో వేరే రూట్లో వెళ్ళిపోయింది. ఇంకా నేను ప్లాన్ చేసుకొని మళ్ళీ ఎందుకులే క్యాన్సిల్ చేసుకోవడం అని అప్పటికప్పుడు బస్ ఎక్కేసాను, ఎక్కడ ఆగుతాయో చూసుకొని. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇలా ఒక్కదాన్నే వేరే స్టేట్కి ట్రావెల్ చేయడం. నాకేమో హిందీ రాదు, ఆ డ్రైవర్కి అయితే హిందీ తప్ప ఏమీ రాదు. అయినా ఇంకా మా రూమ్ లొకేషన్ తెలుసుకొని ఆ లొకేషన్ చూసుకుంటూ ఎలాగోలా కుస్తీలు పడి ఆ స్టాప్ దగ్గర అయితే దిగేశాను. మా వాళ్ళకంటే నేనే రూమ్కి ముందైతే వెళ్ళిపోయాను. టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో రూమ్ అయితే ఉంది. సో అందరూ వచ్చాక ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా పక్కనే కాబట్టి వాక్ చేసుకుంటూ షాప్స్ చూసుకుంటూ అలా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్కి రైట్ సైడ్లోనే లాకర్ రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మీరు అక్కడే చెప్పులు పెట్టుకోవచ్చు అండ్ మొబైల్స్ కూడా అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు లాకర్ రూమ్ దగ్గర. అండ్ ఆ ప్లేస్లోనే మీకు కావాలి అంటే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దర్శనం అయితే చాలా జరిగింది. కరెక్ట్‌గా హారతి టైంకి మేము బాబా ఎదురుగా లైన్‌లో అయితే ఉన్నాము. సో, ఇంకా 1 అవర్ అక్కడే స్టాప్ చేసేశారు. లైన్ అక్కడే కూర్చోబెట్టేశారు. ఇంకా బాబాని చూస్తూ ఆ హారతి టైంలో అక్కడే కూర్చొని చక్కగా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత మొబైల్స్ తీసేసుకొని ఇంక అక్కడి నుంచి మేము అన్నప్రసాదాలయానికైతే వెళ్ళిపోయాము భోజనం చేద్దామని చెప్పి. అందరం టోకెన్స్ తీసుకొని లైన్‌లోకైతే ఎళ్ళిపోయాము. సో, ఎంట్రన్స్ దగ్గర టోకెన్స్ చెక్ చేస్తారనమాట. సో, వాళ్ళకి చూపిచ్చేసి లోపలికైతే ఎళ్ళిపోవచ్చు. మేము వెళ్ళేపాటికే చాలామంది భోజనం చేస్తూ ఉన్నారు. చాలా హైజీన్‌గా ఉంది. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడే ఫుడ్ తినేసాము. చపాతీ అండ్ రైస్ అయితే పెట్టారు. తినడం అయిపోయిన తర్వాత వాక్ చేసుకుంటూ బయటకొచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉన్న షాప్స్ దగ్గర అయితే స్ట్రీట్ షాపింగ్ చేసుకున్నాము. సో, షాపింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మేమైతే రూమ్‌కెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి సాయి తీర్థం థీమ్ పార్క్ అయితే వెళ్ళిపోయాము. సో, ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ అడల్ట్స్‌కైతే 599 అండ్ చిల్డ్రన్స్‌కొచ్చేసి 499 అనమాట. సాయి తీర్థం చూసుకోవడం అయిపోయిన తర్వాత మేము అక్కడే ఆటో మాట్లాడేసుకున్నాము. ఆ దగ్గరలో ఉన్న ఇంకా వేరే ప్లేసెస్ చూద్దామని చెప్పేసి. సో, అక్కడి నుంచి మేము పంచగణపతి టెంపుల్‌కైతే ఆటో మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిపోయాము.
పంచగణపతి టెంపుల్‌లో కూడా దర్శనం చాలా జరిగింది. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా పంచగణపతిని చూడడం. ఇక్కడ కెమెరాస్, మొబైల్స్ అసలు నాట్ అలౌడ్. చాలా స్ట్రిక్ట్ ఉన్నారసల. ఫోటో తీస్తే వచ్చి డిలీట్ చేసేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. అక్కడ నుంచి మేము ఓల్డ్ షిరిడి వెళ్ళాము. మేము వెళ్ళేపాటికి క్లోజింగ్ టైమ్ అయిపోయింది. ఇంకా డిసప్పాయింట్‌మెంట్‌తో రిటర్న్ అయిపోయాము. అది ఎంట్రీ టికెట్ వచ్చేసి 150. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.